చెప్పుకోవడానికి. దాంతోపాటు ఏదైతే గ్రూప్ నిలబడుతుందో, ఏదైతే గ్రూప్ ఒక వ్యక్తి నిలబెడుతుందో వాళ్ళకి బదులు చెప్పడానికి ఆ వ్యక్తి భయపడే అవకాశం ఉంటుంది. గ్రామ ప్రజల అందరి అభిప్రాయం సేకరణ చాలా కష్టమవుతుంది. అభిప్రాయం అందరిది ఉండదు. కొంతమంది గ్రూపులు, కొంతమంది పార్టీల చేతిలో ఉండి ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుత కాలంలో ఏకగ్రీవం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పొచ్చు. దీంతో ఏమవుతున్నది, ప్రస్తుత కాలంలో అయితే సాధారణ ప్రజలు మాట్లాడే అవకాశం లేకుండా పోతుంది. బలహీన వర్గాలు, మహిళలు, చిన్న రైతులు వాళ్ళ ధ్యాసే వినబడట్లేదు. ప్రజాస్వామ్యం కాగితం మీద మాత్రమే నిలబడుతుంది. అభివృద్ధి కోసం కాకుండా ఈ నిలబడిన వ్యక్తి కొన్ని గ్రూపుల యొక్క అభివృద్ధి కోసం, కొన్ని గ్రూపుల యొక్క మంచి కోసం మాత్రమే పనిచేయడం జరుగుతుంది. ఒకవేళ ఇది మంచిదే, మన ఊళ్ళో ఇదే జరగాలి అనుకుంటే ఏకగ్రీవం ఎలా ఉండాలంటే ఆ ఏకగ్రీవాన్ని గ్రామ సభ పెట్టి ఓపెన్గా చర్చించాలి. ఆ గ్రామ సభలో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఓటర్, అది పేద, సన్నకారు, చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి అక్కడ హాజరు కావాలి. ప్రతి ఒక్క అభ్యర్థి, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని సేకరించాలి. దాంతోపాటు అభ్యర్థి వారి గుణగణాలు, సామర్థ్యం, నిబద్ధత చూసి ఎంపిక చేయాలి. ఇలా చేస్తే ఏకగ్రీవం సక్సెస్ అయినట్టు. ఇలా కాకుండా డబ్బులు చూపించి వీలంపాట పెట్టి వీలంపాటలో ఊరు నమ్మేసినట్టుగా వీలంపాటలో మీరు సర్పంచ్ని ఇస్తే మాత్రం 100% ఆ వీలంపాటలో పాడుకున్న వ్యక్తి ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అని కాకుండా ఆ ఖర్చు పెట్టిన అమౌంట్ ఎలా సంపాదించాలనే ఈ 5 సంవత్సరాలు కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. సో అర్థం చేసుకోండి, గ్రామ ప్రజలకి చెప్పేది ఒకటే విషయం, మీరు ఏకగ్రీవం ఎన్నుకుంటే దాన్ని పద్ధతి ప్రకారంగా గ్రామ సభలో అందరి అభిప్రాయం సేకరించి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఒక మంచి గుణగల వ్యక్తిని ఎన్నుకుందామా, లేక ఎవరు మన ఊరికి డబ్బులు ఎక్కువ ఇస్తుంటే ఇది ఒక రకంగా 5 సంవత్సరాలు మన ఊరిని ఒక వ్యక్తికి అమ్మినట్టే.